గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రాజాస్థానంలో పనిచేసేది ఒక ఆవిడ, వృద్ధురాలు అయిపోయింది. ఆమెకి గూని, ఆమె ఇంకా పెద్ద పని చేయలేకపోతోందని ఆ స్థానంలో ఉద్యోగంలోంచి తొలగించారు. ఆమె ఇంకా పెద్దదాన్ని అయిపోయాను, కనీసం భగవత్ సేవ చేసుకుందామని ఈ గుడికి వచ్చి ఏదో ఓ బట్ట చేత్తో పట్టుకుని గుడి తుడుస్తోంది. ఈ కణికన్నన్ గురువుగారికి కావలసిన దర్భలు నీళ్లు అవి ఏవో పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈవిడ్ని చూశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత సేవ చేస్తోందిరా, మా గురువుగారు ఈ దేవాలయంలో స్వామిని సేవిస్తారని మా గురువుగారి సంతోషం కోసం గుడి తుడుస్తోంది. అలా అంటూ ఆయన గూని ముట్టుకున్నాడు. ముట్టుకోగానే ఆమెకి గూని పోయి యవ్వనంలో ఉన్న అత్యంత సుందరమైన స్త్రీగా మారిపోయింది. ఈ విషయం రాజుగారికి తెలిసింది, పల్లవరాజు గారికి. కణికన్నన్ని పిలవమన్నాడు. ఆయన సభకి వెళ్ళాడు. నేను వృద్ధుడినైపోయాను, నువ్వు ఒక వృద్ధురాలు గూనితో ఉన్నావిడ్ని, నేను ఉద్యోగంలోంచి తీసేసినవిడ్ని ముట్టుకున్నావుట, యవ్వనంలోకి వెళ్ళిపోయి సుందరమైన స్త్రీ అయిందిట, నన్ను కూడా ముట్టుకుని నాకు యవ్వనాన్ని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను ఇవ్వడం ఏమిటి, నేను ఇప్పుడు మా గురువుగారిని స్మరిస్తూ ఉంటాను. మా గురువుగారు సంతోషించడానికి సేవ చేసింది అన్న సంతోషంతో ఆమెను ముట్టుకున్నాను, ఆమెకి గూనిపోయింది. అది మా గురువుగారి శక్తి, నా శక్తి కాదు. నేనేం శక్తి గలవాడిని కాను, నా గురువు అనుగ్రహం నాలో ప్రవేశించింది ఆ సమయంలో, అందుకని నేను చెయ్యలేను. అయితే మీ గురువునే అడుగుతాను, మీ గురువుని పిలిపిస్తాను సభకన్నాడు. ఆయన అన్నాడు, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నావు కదా, మా గురువుగారు ఎప్పుడైనా రాజ్యసభలకు వచ్చారా, రాజుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగారా, ఎవరినైనా ఆశ్రయించారా, నీకు ఇంకా మా గురువుగారు ఏంటో అర్థం కాలేదా, ఆయనకి భగవంతుడు తప్ప ఏమీ అక్కర్లా, నాకు మా గురువుగారు తప్ప ఏమీ అక్కర్లా, అందుకని ఆయన రాడు ఈ సభకి, ఆయన నిన్నేం ఆశ్రయించాడు, నీ దగ్గర ఏం పుచ్చుకోడు, నీకు అటువంటి ఉపకారాలు చేయడు, అవి నువ్వు భోగాలు అనుభవించడం కోసం అని చెప్పి నీకు యవ్వనం ఇమ్మంటే మా గురువుగారు ఏమి ఇవ్వరు. అలాగా ఓహో గొప్ప గురువు గొప్ప శిష్యుడు బయలుదేరారులే మా రాజ్యంలో, మీ గురువు సంగతి నాకు తెలియదు, నేను మాట్లాడలేదు, నీతో మాట్లాడాను, నువ్వు ఇలా పెడసరంగా మాట్లాడావు, నీకు దేశ బహిష్కారం వేస్తున్నాను, ఈ క్షణంలో రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోన్నాడు. కణికన్నన్ తిన్నగా దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ గురువుగారు దేవాలయంలో పరమేశ్వరుడికి సేవ చేస్తున్నాడు. వెళ్ళి గురువుగారి దగ్గర నిలబడి, గురువుగారు నన్ను రాజుగారు దేశ బహిష్కారం వేశారు, వెళ్ళిపోమన్నారండి రాజ్యం విడిచి, ఎందుకు వెళ్ళిపోమన్నారు రా అన్నారు. ఈ కథ అంతా చెప్పాడు. గురువుగారు ఎక్కడికి వెళ్ళిపోతే ఏమిటి గురువుగారు, నాకు మీ స్మరణ చాలు, మీ భక్తి చాలు, మీరు ఎప్పుడూ ఇక్కడే ఉంటారు, నన్ను మీరు రక్షిస్తూ ఉంటారు, నాకు సెలవిప్పించండి గురువుగారు, నేను వెళ్ళొస్తానన్నాడు. అంటే ఈ ఆళ్వారు లేచి నిలబడ్డారు. నిలబడి చిత్రం ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నానని చెప్పలేదు భగవంతుడితో, శిష్యుడు గురువుకి చెప్పాడు, గురువు భగవంతుడి వైపు తిరిగాడు, తిరిగి కణికన్నను వెళ్ళిపోతున్నట్ట అన్నాడు. నేను వెళ్ళిపోతానలేదు, కణికన్నను వెళ్ళిపోతాట అన్నాడు. ఆహా అన్నాడు స్వామి. ఆహా ఏంటి, కణికన్నను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే శిష్యుడిని వదిలి నేను ఉండలేను, కణికన్నతో నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అయితే నేను వచ్చేస్తానని భగవంతుడు లేచిపోయాడు. లేచిపోతే ఆయన అన్నాడు, నువ్వు వచ్చేస్తావు బాగానే ఉంది, కానీ నీకు అలవాటు ఉంది, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉంటావు ఈ శేషపర్యంకం వేసుకొని, ఇప్పుడు నేను ఎక్కడ మోయను దాన్ని, అది భూమిని మోసే శేషుడు, కానీ నేను మోయలేను, నీ పరుపును చుట్టుకుని చక్కలో పెట్టుకు రా వెనకాల అయితే అన్నాడు. శాసించాడు భగవంతుడిని. ఆయన శేషుడిని చుట్టుకుని చక్కలో పెట్టుకుని లక్ష్మీదేవి వెనకాతలు వస్తుంటే నించున్నాడు. కణికన్నన్ పదన్నాడు, కణికన్నన్ ముందు నడుస్తున్నాడు, వెనకాల గురువుగారు వెళ్ళిపోతున్నారు. గురువుగారి వెనకాతల శిష్యుడు కాదు, శిష్యుడు వెళ్ళిపోతున్నాడు రాజ్యం వదిలి, శిష్యుడి వెనక గురువుగారు వెళ్ళిపోతున్నారు, గురువుగారి వెనకాతల శేషుడిని చక్కలో పెట్టుకుని ఈయన వెళ్ళిపోతున్నాడు నారాయణమూర్తి, వెనక లక్ష్మీదేవి వెళ్ళిపోతోంది. చీకటి పడుతోంది, పాలార్ నది అడ్డొచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి అన్నారు, ఇప్పుడు రామావతారంలో నడిచానయ్యా, బాగానే ఉందనుకో, నీ శిష్యుడి మీద ప్రేమ, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ శిష్యుడు వెళ్ళిపోతున్నాడు, నేను వస్తున్నాను, వెనక లక్ష్మీదేవి వస్తోంది, కానీ చీకటి పడిపోయింది కదా, ఈ చీకట్లో ఎందుకు వచ్చిన ప్రారంభం, ఈ నడక గబుక్కుని ఎక్కడో ఏవో ఉంటాయి, కాస్త చల్లటి గాలి వేస్తోంది, నదీ తీరం కదా, ఇక్కడ పడుకుందాం ఇవాళ రాత్రికి అన్నాడు.
ఆయన కణికన్నను వంక చూశాడు. కణికన్నను అన్నాడు, ఇది బాగానే ఉంది గురువుగారు, ఇక్కడ పడుకుందాం అన్నాడు. అయితే పడుకో అన్నాడు. శిష్యుడు పడుకున్నాడు, గురువుగారు పడుకున్నారు. స్వామివారు నించున్నారు. నీ పక్కేసు పడుకో అన్నారు. అంటే శేషుడిని వేసుకొని పడుకున్నాడు. ఆయన కూడా ఆయన పడుకుంటే లక్ష్మీదేవి పడుకుంది కాళ్ళ దగ్గర. నలుగురు పడుకున్నారు.